జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశిలో గురుదేవుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, సింహరాశిలో బుధదేవుడి సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము. బుధదేవుడు ఈ వారం 6వ తారీఖు నుంచి అంటే 4వ తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం. 6వ తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారం ఉంది. వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా, ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు. అది కూడా తన రాశికి 12వ రాశి అయిన సింహరాశిలో అంటే కన్యారాశి, బుధదేవుడు మిథున కన్యారాశులకు అధిపతి బుధ భగవానుడు. ఆయన ఒక రాశి నుంచి అంటే కన్యారాశి నుంచి 1000 స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు. ఈ వారము గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు వక్రిస్తున్నాడు. ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించే ఉన్నాడు. ఇదొక విశేషాంశము. ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యుల వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు. శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే, బట్ ఆయన శుక్రాచార్యుల వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ రాశి మీ లగ్నం మీకు తెలిస్తే మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైనా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి. సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్ ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది, బాగోకపోతే మామూలుగా బాగోదు. ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలున్నా మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి 2 రోజులు ఏదైనా శుభవార్తలు అందుకుంటారు. మొదటి 2 రోజులు మీకు చాలా జాయ్ఫుల్ మోడ్లో ఉంటారు. శుభవార్తలు అందుకోకపోతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మైండ్ అంతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఉద్యోగస్తులకి మొదటి 2 రోజుల్లో చాలా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి మధ్యలో బాగా ఉంది, మొదటి 2 రోజులు న్యూట్రల్గా ఉంది. అదే మొదటి 2 రోజులు మీరు విద్యార్థినులైనా లేదా సీనియర్ సిటిజన్స్ అయినా మీ గోచార గ్రహస్థితుల రీత్యా మీ తండ్రి గారికి అనుకూలం చాలా బాగా ఉంది. మీ తండ్రి గారికి ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు చాలా అనుకూలతలు ఉన్నాయి. అలాగే మీరు సీనియర్ సిటిజన్సే అనుకోండి, అప్పుడు మీకేంటంటే ఏదైనా ఒక శుభవార్తలు వింటారు, లేదా అంతా కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదైనా మీకు దైవానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి మొదటి 2 రోజులు. స్పిరిచువల్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా దైవాన్ని తలుచుకుంటే ఏదో రూపంలో ఆయన పలికినట్టు మీకు అనిపిస్తుంది, ఇండికేషన్స్ అలా వస్తాయి. ఇది సీనియర్ సిటిజన్స్కి. ఈ వారం మధ్యలో అంటే 6, 7, 8 తారీఖుల్లో ఈ 6, 7, 8 తారీఖుల్లో ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్, స్వీట్ న్యూస్ వినడానికి చక్కటి అవకాశం ఉంది. డబ్బు పరంగానే డెఫినెట్గా అది లీడ్ అవుతుంది. అలాగే విద్యార్థినులకి చాలా బాగా ఉంటుంది మధ్యలో. ఈ మధ్యలో ఎలా ఉంటుందంటే 6, 7, 8 తారీఖుల్లో అంటే మీకున్న గోచార గ్రహస్థితుల రీత్యా మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మీరు చాలా చక్కగా చిల్ అవుతారు. ఏదైనా పాకెట్ మనీ ఎక్కువగా రూట్ అవుతుంది మీ పేరెంట్స్ నుంచి, లేదంటే ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఎవరి దగ్గర నుంచి అయినా మీకు వస్తుంది. ఇదే మీరు సీనియర్ సిటిజన్స్ అనుకోండి,
సీనియర్ సిటిజన్స్ అంటే సొసైటీలో అందరితోటి ఎక్కువ టైం, మీరు ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయగలుగుతారు. అది మీకు చాలా తృప్తినిస్తుంది. అది మీ పిల్లల ఎవరైనా సరే టైం మీరు ఎక్కువగా ఎవరితో అయితే స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళతోటి చక్కగా స్పెండ్ చేయగలుగుతారు. గౌరవ మర్యాదలు మధ్యలో 3 రోజులు కూడా అందరికీ, అంటే చిన్న లేదు పెద్ద 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 వయసు వారు అందరికీ వరకు అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా లాస్ట్ చివరి 2 రోజులు అంటే 9వ తారీఖు 10వ తారీఖు ఈ 2 రోజులు ఎలా ఉంటుందంటేనండి, మీకు ఆర్థికంగా కొంచెం క్లమ్జీనెస్ అనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితులన్నీ కొంచెం ఎలా ఉన్నాయి, కొంచెం భయం ఉంటుంది ఆర్థికంగా. అలాగే మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటాయి, లేదా మీ ఫ్రెండ్స్ తోటే మీకు అవమానాలు ఉంటాయి. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ వల్ల మీకు అవమానాలు ఎదురవుతాయి. ఇదన్నా ఉంటుంది, లేదా ఫైనాన్షియల్గా అయినా స్లైట్గా స్ట్రెస్ ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఏదన్నా ఒకటి జరగడానికి అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము: బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల, జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు, లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు, అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు, రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు. నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో. ఈ నామాన్ని, ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ. ఈ నామాన్ని మీరు ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం జపిస్తే చాలా మంచిది. ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను. మన జన్మజాతకంలో లగ్నము, రాశి, అలాగే సూర్యుడు ఉన్న రాశి, ఈ 3 ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఈ 3 ఒకటి పాడైపోయినా, లేదా ఈ 3 2 పాడైపోయినా, 3టికి 3 పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం. ఇది ఎలా ఉంటుందంటే, కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది, కానీ ఒక్కనాడు కూడా పాపం దాన్ని అనుభవించరు. అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో, లేదా ఏదైనా ఇష్యూస్లో ఉండడమో ఇలాగా ఉంటుంది. ఉండి ఉపయోగం లేదు, లేకపోతే కనీసం మనశ్శాంతంగా ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది. ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువగా ఉంది. అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి కొనుక్కునే స్తోమత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి, కానీ తినగలరా చెప్పండి? తినలేరు. సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడం కోసమే చెప్తున్నా. ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి? లగ్నము, చంద్రబలము, సూర్యబలం, ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో, ఎవరికైతే ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లగ్నాన్ని, చంద్రబలాన్ని, సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవాలంటే హరే రామకృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది. హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది. రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది. అంటే సూర్యనారాయణమూర్తి ఏ రాశి ఉంటే ఆ రాశి బలోపేతం అవుతుంది. కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. లగ్నం సూర్యచంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవయోగ్యంలోకి వస్తాయి. అనుభవయోగ్యంలోకి రానివి ఎన్ని ఉంటే ఏం ఉపయోగము? ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు. వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది, కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం. అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి? అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు, అంటే వాళ్ళే అనుకోండి, వీళ్ళైతే ఏం అనుభవించారు కదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఈ నామాన్ని ఇప్పుడు తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి, చాలా చక్కటి సత్ఫలితాలు. దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చండి. మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే, ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తుంటారు, మైండ్ ఖాళీగా ఉంటుంది కదా, చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు, మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఇన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది. అలా
అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు, సాధువులు అవే చెప్తూ ఉంటారు, మన ఋషులు కూడా అదే చెప్పారు. సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు, అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్వరమైన ఫలితాలు మీకు వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఈ నామాన్ని మీరు అసలు ఈ వారం అంతా చాంట్ చేసి చూడండి. తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు, జానకీ వల్లభుడు, రుక్మిణి సతుడు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీవారి పాదాలని పట్టుకుందాం, మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.